First ever factory outlet Mukunda Jewelry grand opening February 14th na Suchitralo. నమస్తే అమ్మగారు. నమస్తే జయ. అమ్మగారు, జీవితం అన్నాక కొంత ఆనందం, కొంత సంతోషం, కొన్ని బాధలు, కష్టం సుఖం అన్నీ ఉంటాయి కదండి. చిక్కులు చికాకులు సహజం ప్రతి ఒక్కరికి. వీటిని ఎలా ఫేస్ చేయాలి? అలా చికాకుల్లో కానీ, చిక్కుల్లో కానీ, సమస్యలో కానీ ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఆటుపోట్లు సహజం కదా జయ జీవితంలో. సముద్రం లాగానే ఏమిటో చాలా బాగున్నట్టే ఉంటాం, చిటుక్కుని ఏదో చిన్న జ్వరమో అనారోగ్యమో వస్తుంది. ఈ మధ్యకాలంలో మరీ చూస్తున్నాం. ఏమిటో అది పోయి పెద్ద జబ్బులోకి దారి తీసేస్తుంది. ఊరికే ఏదో సింపుల్ టెస్ట్ చేస్తే అది పెద్ద తీవ్రమైన అనారోగ్యంగా సార్ట్అవుట్ చేసుకోలేకపోతాం. ఇవి కాకుండా పిల్లలతోటి సమస్యలు, పెద్దవాళ్లతోటి సమస్యలు, పక్కింటి వాళ్ళతో సమస్యలు, అనవసరంగా రోడ్డు మీద ఏవో చిన్నవి పన్నవి కొట్లాటలు, యాక్సిడెంట్లు, డబ్బు చిక్కులు. మనం ఏదో ఇంత వస్తుంది అనుకుంటాం, అది ఇంతే వస్తుంది, ఖర్చు ఇంత ఉంటుంది, ఇది అది సరిపెట్టలేకపోతాం. పిల్లల సెటిల్మెంట్లు, వివాహాలు, మళ్ళీ వివాహాల వల్ల వచ్చే చిక్కులు, అవతల వచ్చే జనంతోటి ప్రాబ్లమ్స్, జీవితం అంతా ఇలాగే ఉంటుంది. అవునండి. ఎవరిదో వడ్డించిన విస్తరిగా ఉండేది. ఎంత వడ్డించిన విస్తరైనా విస్తట్లో ఏదో ఒక పుల్ల పంటలో గుచ్చుకోకుండా ఉండదు, తప్పదు కదా. మైండ్ సెట్ సరిగ్గా ఉంచుకోవాలి చేయ ఎప్పుడు కూడా. ఎలా అంటే మనం ఏమైనా మహర్షులమా తపస్సులమా అనిపిస్తుంది. మనకి ఏదైనా మంచి విషయం జరిగిందనుకో, ఆనందం పట్టలేక ఓవర్ రియాక్ట్ అవుతాం. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, దుఃఖించి కుంగిపోయి సరిగ్గా ఆలోచించకుండా అక్కడే అడుగుతాం. పాతది ఒక సామెత ఉంది. ఇది రిలవెంటా అనిపిస్తుంది నేను చెప్పగానే. పాతట్లో పడిన కుక్క, ఈ పదం ఎప్పుడైనా విన్నావా? పాతర అంటే కూడా తెలియదు నీకు. ఉప్పు పాత్ర అంటాను చూసావా? ఉప్పు పాత్ర కాకుండా మామూలుగా పాతర అని చేస్తారు. ఏం చేస్తారంటే, మనకి వ్యవసాయదారులు ఈ సంక్రాంతికి పంటలు వచ్చాక అమ్మిన అమ్మగా వీటిని పాతపరచాలి, ఈ వడ్లని నిలవ పెట్టాలి కదా. అవునవును. నిలవ పెట్టడానికి ఏం చేస్తారు, ఒక గొయ్యి తవ్వి పెద్ద విశాలమైన గొయ్యి తవ్వేసి నేలలో ఇళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. కొంచెం ఎత్తు మీద తవ్వుతారు, తవ్వేసి శుభ్రంగా గడ్డి పరిచేసి గొయ్యి అంతా ఇవి వడ్ల బస్తాలు అందులో పేర్చేసి గడ్డి కప్పేసి మట్టి కప్పేస్తారు. ఈ భూమి లోపల ఉండేసరికి బియ్యం ఒడ్లు మాగుతాయి అన్నమాట. పాతర అంటారు దాన్ని, పాతర వేయటం. నీకు ఉప్పు పాతర తెలుసు కదా, అలాగే ఉప్పు పాత్ర అనేది ఒక శిక్ష. మనం వడ్లని పాతర వేయటం అనేది ఒక పద్ధతి. ఈ పాతరకి గోతులు దవ్వుతారా, అది ఎంత పెద్ద గొయ్యి ఉంటుంది, ఈ దారే పోయే కుక్కలు అందులో పడతాయి. ఓహో. ఈ పాతట్లో పడిన కుక్కని తీయటానికి అది తీయొచ్చిన వాళ్ళని కరుస్తుంది, కొట్టొచ్చిన వాడిని కరుస్తాను. అంతేగా. తీయొచ్చిన వాడు నీకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాడు అయినా సరే అది ఊరుకోదు. కొడతాడు ఒకడు, దాని అది కుయ్యమర్రా అంటుంటే దాని మీద రాయేసి ఇంకా ఏడిపించాలని చూస్తారు కొంతమంది. వాళ్ళతోటి అలాగే రియాక్ట్ అవుతుంది, అది అరిచికే మీదకి వస్తుంది. అవును. తీయడానికి హెల్ప్ చేయడానికి వచ్చిన వాడిని అలాగే చేస్తుంది. మనం కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇట్లా బిహేవ్ చేస్తాం. ఎవరు మనకి హెల్ప్ చేయబోతున్నారో, ఎవరు మనని హేళన చేస్తున్నారో గ్రహించుకోలేం చేయ. అది కుక్క కాబట్టి దానికి ఓకే. మనుషులకి మనం అట్లా ప్రవర్తించకూడదు కదా. దానికి జీవితేచ్ఛ తప్పిస్తే ఇంకేం ఉండదు. మనకి జీవితేచ్ఛతో పాటు సమయస్ఫూర్తి, తెలివి, ఎన్నున్నాయి, విచక్షణ, ఇవన్నీ ఉండాలి కదా. ఏ సమస్యల్లో అయినా విచక్షణని కోల్పోకూడదు. దానికి కూల్ మైండ్ సెట్ కావాలి. అందరికీ ఎట్లా ఉంటుందండి అంటారు, ఉంచుకోవాలి, తప్పదు కదా. అందరికీ ఆకలి ఉంటుందా? ఉంటుంది. అందరికీ విచక్షణ ఉండాలి. దానిలాగానే ఇది కూడా. ఈ విచక్షణ లేకపోతే ఏం చేస్తాం మనము? మనని ఏదైనా హేళన చేసిన వాళ్ళని, అవమానించే వాళ్ళని, ఇంకా కొంచెం గోతులోకి నెట్టే వాళ్ళతోటి ఎలా ప్రవర్తిస్తామో, మనకి చెయ్యందిస్తున్న వాళ్ళతోటి కూడా మనం అలాగే ప్రవర్తిస్తాం. ఆ విచక్షణ లేకపోతే అప్పుడు ఏమైంది? మన హెల్పింగ్ హ్యాండ్ దొరకలేదు. ఉక్రోషము, కోపము, దుఃఖము, భయము, ఆందోళన ఇలాంటి భావాల్లోకి వెళ్ళినప్పుడు మనసుకి సంయమనం ఉండదు, బుద్ధికి విచక్షణ ఉండదు, మేధకి ఆలోచన రాదు. సహజం ఇది. కొంత సమయం గడిచాక దాంట్లోంచి మనం బయటికి అడుగు పెడితే అప్పుడు విచక్షణ వస్తుంది, సంయమనం వస్తుంది, ఆలోచన అదే వస్తుంది. అంతే. ఏదైనా ఉద్విగ్నంగా ఉన్నప్పుడు
యాక్ట్ చేయొద్దు, అంతే. ఇది బేసిక్ రూల్. విఘ్న క్షణాల్లో మనం యాక్ట్ చేసామంటే అది తప్పైపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అవును. అసలు దానికి లోన్ కాకుండా ఉండాలి. దీనికి ప్రాక్టీస్ కావాలి. ప్రతిసారి మనం ఏం దుఃఖాన్ని తెచ్చుకుంటాం ప్రాక్టీస్ చేయటానికి అంటే కూల్ మైండ్ సెట్ అనేది మన బై ప్రాక్టీసే వస్తుంది. మన పద్ధతిగా ఉంచుకోవాలి. మరణాలు చూసేస్తాను జయ ఇళ్లలో, సడన్ డెత్, దాంతోపాటు సడన్ డయాగ్నైజేషన్. ఒకసారి శుభ్రంగా ఉన్నట్టారు, బాగున్నట్టే ఉంటారు, ఏదో టెస్ట్ అయిపోతే మీకు క్యాన్సర్ ఉంది పొట్టలో, ఇలాంటివి బయటపడతాయి. వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, పక్క వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, వాళ్ళు వెళ్ళిపోతారు త్వరలోనే. కొన్ని క్యాన్సర్లు అసలు టైం ఇవ్వటల్లా ఇప్పుడు. అవునండి. 2-3 నెలల్లోనే ఏమిటో కొలాప్స్ అయిపోతుంది, మొత్తం అంతా అయిపోతుంది. ఒక వ్యక్తి వెళ్తే వారి సమాజం అంతా కుదేలైపోతుంది. అంతే కదా. ఇందులో ఎవరో ఒకళ్ళు చిక్కబట్టుకుని మిగిలిన వాళ్ళను కోపప్ చేస్తే ఇది పాడైపోకుండా మళ్ళీ మనం ముందుకు అడిగేస్తాం. ఎప్పుడు కూడా ఒక పెద్ద చెట్టు ఉంటే దాని పక్కన చిన్న మొలకలు తప్పకుండా ఉంటాయి. ఒక వ్యక్తి కూలిపోయారు వెళ్ళిపోయారంటే తర్వాత తరాలు ఉండవా? ఉండాలి కదా. ఉంటాయి కదా. కుమారులో కుమార్తెలో ఉంటారు, మనవలు ఉంటారు. మరి ఇప్పుడు ఈ చిన్న తరానికి పెద్ద తరానికి మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు? వీళ్ళు గట్టిగా ఉంటాయి కదా. ఉండాలా? ఉండాలి. ఈ ఉండడానికే మనకి ప్రాక్టీస్ కావాలి జయ. అవునండి. రెడీ అవ్వాలి, ధైర్యంగా ఉండాలి. ఏ సమస్యనైనా చూద్దాం మనం హ్యాండిల్ చేయగలము అనే ఆలోచన విధానం ఉండాలి. ఇప్పుడు ఇదివరకట్లాగా మనకి కుటుంబ సమాజాలు పెద్దవి కాదు, చాలా చిన్న సమాజాలు. ఎవరైనా చనిపోతే సాయంత్రానికి ఎవరు ఉండట్లా అక్కడ. లేదండి. సహాయాలు లేరు, పెద్దవాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు లేరు. ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి మనతో పాటు 10 రోజులు ఉంటే బాగుండనిపించే పరిస్థితికి వచ్చేసాం మనం. ఎందుకంటే ఎవరు లేరు మనకి. మన తాతలకే అన్నదమ్ములు తగ్గిపోయారు, నాన్నలకు అన్నదమ్ములు లేరు, మనకి ఉండరు, ఇంకా మనుషులు ఉండరు కదా. మరి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? దానికి నీ చుట్టూతా ఉన్న సమాజంతో నువ్వు బాగుండాలి కదా. ఖచ్చితంగా. ఒక మన కజిన్స్, మన ఓన్ పీపుల్ తక్కువ ఉన్నారు, మనతో ఉన్న ఫ్రెండ్స్, కొలీగ్స్, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు స్నేహము అవి ఉండాలి కదా జయ. ఎంతసేపు తూతూ మేమే అనుకుంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు చిన్న విషయాలకే తగాదాలు పడి ప్రతిదానికి నువ్వంటే నువ్వని, అలాగెందుకున్నావు, ఇలా ఎందుకున్నావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావని ప్రతి వాళ్ళని దూరం చేసేసుకుంటావు. అవును కదా. నీకు మనుషులు ఎలా ఉంటారు కదా. నీకు మనుషులు లేకపోతే, ఎవరు లేకపోతే, నీ సమాజం సరైంది కాకపోతే నీకు సహాయం ఎలా లభిస్తుంది? నీకు చేతి పనే కాదు జయ, ఎక్కడికైనా వెళ్ళటానికి తోడు, నీకు ఏదైనా అవసరమైతే ఒక వస్తువు ఇవ్వటానికే కాదు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు మోరల్ సపోర్ట్. నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉంటుంది రమ్మగారి రోజు ఎలా ఉంది? ఈ క్షణమే అసలుకి అది మనం చాలా వింటా ఉంటాం కదా, బాగా అర్థమవుతుంది అనమాట. మరో క్షణం మనది కానే కాదు. నువ్వు ఎంతసేపు అవతల వాళ్ళలో తప్పులు అనటం, వీళ్ళేంటో ఇలా ఉన్నారు, మేమైతే ఇలా కాదంటాం, నేను సూపర్ అంటాం, నాకు ఎంత బాగా వచ్చో అంటాం, నాకు తెలిసినంత ఎవరికీ తెలియదు అంటాం. కానీ కష్టము, నిష్ఠూరము, ఇబ్బంది, చిక్కు, చింత వచ్చినప్పుడు నువ్వు ఒంటరివైపోతావు. నీకు మనుషులు కావాలి. ఈ మనుషుల్ని చెడగొట్టుకోవద్దు. మనం మనసుకి సంయమనమో లేకపోతే విచక్షణో కావాలంటే మనం సజావైన ప్రవర్తన కలిగి ఉండాలిగా. ఖచ్చితంగా. నీకు అన్నీ బాగున్నప్పుడు నీ ఇష్టారాజ్యంగా ఉండి నాకు కష్టం వచ్చినప్పుడు అయ్యో లక్ష్మణ నన్ను ఎవడు చూడలేదని నువ్వు ఎలా అనగలుగుతావు? అసలు ఎవరు రారు, చూడరు. అప్పుడు చూడరు. నువ్వు ఏ కష్టం నుంచి అయినా బయటపడటం కష్టం. అప్పుడు దానికి ఎప్పుడు కూడా సమాజాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. ఇందులో ఫ్యామిలీస్, మనం ఉండే చోట్లు, విసినిటీ, మనం ఎక్కడుంటామో అక్కడ, తర్వాత మనం ఎక్కడ పని చేస్తామో అది, ఈ 3 ప్రాంతాలని నువ్వు సరిగ్గా ఉంచుకోవాలి. మా వాళ్ళు ఉన్నారనుకుంటావు, నీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మీ వాళ్ళు వచ్చే లోపల నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కదా నీకు దిక్కు. మరి అవునా? ఒంటరి బతుకులు కదా రమ్మగారు ఇక్కడ మనకి ఎవరికైనా కూడా. ఎవరైనా పల్లెల నుంచి పట్టణాలకు వచ్చేస్తున్నాం, ఎవరికి వాళ్ళం సింగిల్ ఫ్యామిలీస్ అయిపోవట్లేదు. అవును. మరి దానికి నువ్వు ఎదురింటి వాళ్ళతో గొడవ, పక్కింటి వాళ్ళతో గొడవ, పై ఇంటి వాళ్ళతో పోట్లాట ఎలాగా కదా. ఏముంది? ఎంతసేపు తప్పులు ఎంచుతారు రమ్మగారు. అదే మేమైతే ఇలా చేయం, మా పిల్లలైతే ఇలా చేయరు, మా ఇంట్లో అయితే ఇలా చేయదు, మమ్మల్ని బాగా పెంచారు. రేపు మన పిల్లలు పెద్ద అయితే కదా మనకు తెలిసేది. ఇప్పుడు ప్రధానమైనది ఏంటంటే నువ్వు ఏదైనా సరే
మన జీవిత గమనంలో నిన్న మనకి తప్పుగా తోచింది ఇవాళ మనకి రైట్గా తోస్తుంది. కరెక్ట్ రమ్మగారు. రేపు అదే మన అలవాటు కూడా అవ్వచ్చు. చెప్పలేం మనం. అవునండి. ఏ విషయమైనా సరే 100%. మనం ఎదుటి వాళ్ళల్లో ఎంచే తప్పులు మన ఇళ్లలో చాలా సహజంగా రేపొద్దున జరగచ్చు. దాంట్లోకి వెళ్ళకండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ తిట్టేసుకోవడం, వీళ్ళ వల్లే అయింది, వాళ్ళ వల్లే అయింది, అవతల వాళ్ళ వల్లే అయ్యింది, లేదా మా అన్నయ్య వల్లే, మా అమ్మ వల్లే, మా అక్క వల్లే, ఇలా చెప్తారు చాలామంది. ఆ ధోరణి మార్చుకోండి. ఏ ప్రాబ్లంకి ఎవరు కావాలనుకునే కారణం కాదు, జరిగిపోతాయి అంతే. జరిగిపోయిన దానికి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అనేదే నువ్వు. కరెక్ట్. వాట్ ఈజ్ మీ అంటే నువ్వు, నీ రియాక్షనే నువ్వు. రియాక్ట్ అవుతావా, ఓవర్ రియాక్ట్ అవుతావా, అవంతా నువ్వు పెట్టుకోవాలి ఒక పద్ధతి. నువ్వు ఇవాళ ఓవర్ రియాక్ట్ అయ్యావు, దాని ఫలితం ఏమి బాగుండలే నీకు తెలిసిపోతుంది. అప్పుడు ఎక్కడ మార్పు రావాలమ్మా? చుట్టూతా సమాజంలోనా, మనలోనా మనని మనం గుర్తిస్తారా రమ్మగారు? గుర్తించరు జయ. గుర్తించి ఒప్పుకోరు. నువ్వు ఒప్పుకోవద్దు, చెప్పద్దు, కానీ నీలో నువ్వు రిపేర్ చేసుకో. అది నీకు మంచిది. నీకు మంచిది, నీ పిల్లలకి మంచిది, నువ్వు ఉండే సమాజానికి మంచిది. గుర్తిస్తారు జయ. ఇది మన పొరపాటు ఏందని తెలియకుండా లోపల ఒక ఆత్మ ఉంటుంది కదా జయ. ఎంతకాలం మనం అవతల వాళ్ళని తిట్టిపోస్తాను చెప్పు. మొగుళ్ళు పెళ్ళాలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, నీ వల్లే మేమాల చేసి మీ నాన్నలో చేసి. లోపల తెలుసు మనకి, అంతేగా. చుట్టాల పక్కాలలో తెలుసు, ఫ్రెండ్స్లో తెలుస్తుంది. ఎవరో ఒకళ్ళు చెప్తారు నీదే మిస్టేక్ అని. అడ్మిట్ చేసావా, చేసినట్టు చేస్తే నీకు మంచిది. అదే చేసి పోనీ నువ్వు ఒప్పుకోకు, నేనేం అంటలా దాని మీద, నువ్వేం ఒప్పుకోవద్దు. నిన్ను నువ్వు రిపేర్ చేసుకో. నెక్స్ట్ టైం ఇట్లా ఓవర్ రియాక్ట్ అవ్వకు. అంతేగా. నీకు మంచిది కదా, సమాజాన్ని చెడగొట్టుకోకూడదు కదా. ఇలాంటి ఆలోచన విధానాన్ని గనక పెట్టుకున్నామంటే మనం అంత ఒంటరిగా ఉండం చేయ, అంత లోన్లీ అయిపోము. ఎంతో కొంత మనతో ప్రపంచం నడుస్తుంది. అలాంటప్పుడే మనకి చిక్కులో, చికాకులో, చింతలో వచ్చినప్పుడు మనం తేలిగ్గా దాంట్లో నుంచి బయటపడగలుగుతాం. ఏదైనా ఒక కష్టం వస్తే ఆ కష్టంలోనే ఉంటుందా? కాదే. అంతేగా. రాత్రి వెళ్ళిపోయిన సూర్యుడు తెల్లారేసరికి ద్విగుణీకృత ఉత్సాహంతో వచ్చేస్తాడు సూర్యుడు. మరి ఏం నేర్చుకుంటున్నాం మనం వాటి నుంచి? ఏ చిక్కైనా ఏ చింతైనా ఎల్లకాలం కూర్చోదు. కాలగతిని మాసిపోయేవి కొన్ని, కాలక్రమాన్ని పోతాయి కదా క్రమంగా. రోజులు మారేసరికి ఏముంది, ఇవాళ పోతే రేపటికి 2. మన వాళ్ళు అదే కదా చెప్తారు. రోజులు గడిచే కొందుకి రకరకాలు వస్తాయి. చెట్లు కూడా అన్ని ఆకులు రాల్చేసి చిగురిస్తాయమ్మా. ప్రకృతిని చూసి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ముందు మీరు ప్రతిదానికి ఎగిరిపోకుండా స్థిమితంగా ఉండటాన్ని ప్రాక్టీస్ చేయండి. చాలా మంచి విషయం రమ్మగారు. నమస్తే. నమస్తే.